న్యాయవాద దంపతుల హత్య కేసులో సీబీఐ దూకుడు. వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సోదరుడు శేఖర్ల నుంచి వాంగ్మూలం సేకరించిన సీబీఐ. హత్యలపై మాజీ జెడ్పీ చైర్మన్ పుట్టమధు దంపతుల పాత్రపై కిషన్ రావు, శేఖర్ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ. హత్య సమయంలో విధుల్లో ఉన్న పోలీసు అధికారులను విచారించిన సీబీఐ అధికారులు. రామగుండం కమిషనరేట్లో విచారణ సాగించిన సీబీఐ అధికారులు. విచారణలో సీబీఐ అధికారి విపిన్ గెహ్లట్తో పాటు 4 సీఐలు. న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసులో విచారణ చేపట్టిన సీబీఐ దూకుడు పెంచింది. పెద్దపల్లి జిల్లాకు చేరిన సీబీఐ ముందుగా హత్య కేసుకు సంబంధించిన పోలీసు రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత బుధవారం చేరుకున్న సీబీఐ గుంజబడుగు వెళ్లి వామన్ రావు కుటుంబంతో భేటీ అయింది. అక్కడి నుంచి వామన్ రావు తండ్రి కిషన్ రావు సోదరుడిని వెంట తీసుకుని మంతని కోర్టు పరిసరాలు, హత్యాస్థలాన్ని పరిశీలించారు. తాజాగా విచారణలో భాగంగా శనివారం రోజు వామన్ రావు సోదరుడు గట్టు శేఖర్ నుంచి వివరాలు సేకరించింది సీబీఐ. రామగుండం కమిషనరేట్కు శేఖర్ను పిలిపించుకున్న సీబీఐ పూర్తి వివరాలు సేకరించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితునిగా పుట్టమధు దంపతులపై ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న శేఖర్, పుట్టమధు అక్రమాలపై వామన్ రావు కేసులు వేసినందుకే హత్య చేయించాడని వివరించినట్టు సమాచారం. ఆ తర్వాత హత్య జరిగిన రోజు విధుల్లో ఉన్న పోలీసు అధికారులను విచారణ చేసి వాంగ్మూలాన్ని రికార్డు చేశారని సమాచారం. అంబులెన్స్ డ్రైవర్తో పాటు వామన్ రావుపై దాడి జరిగిన తర్వాత ఆయన చెప్పిన మాటలను వీడియో రికార్డు చేసిన పాత్రికేయుడి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసినట్టు సమాచారం. తాజాగా బుధవారం రోజు గుంజపడుగులోని వామన్ రావు ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారుల బృందం వామన్ రావు తండ్రి కిషన్ రావు వద్ద వివరాలు సేకరించారు. పుట్టమధు అక్రమాలపై వామన్ రావు చేసిన కేసుల వివరాల దస్త్రాన్ని సీబీఐకి అందజేసిన కిషన్ రావు వివరాలను సవివరంగా వివరించినట్టు తెలుస్తోంది. కిషన్ రావుతో పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణలో సీబీఐ ఉన్నతాధికారి విపిన్ గెహ్లట్తో పాటు 3 సీఐలు పాల్గొన్నట్టు సమాచారం.